పరలోకంలో కూర్చుంటా అనుకుంటాం, కానీ మన బుద్ధి మారిందంటారా? మారలేదు. చూసారా? కానీ పేతురుకు 3 రకాలైన పేర్లు ఏంటంటే, ఒకటేంటే సీమోను, రెండో వాడు ఏంటంటే పేతురు, మూడో వాడు ఏంటంటే సాతాను. 5 వచనాల్లో చూసారా దేవుడు అయితే మార్చేస్తాడని తెలుసా? కొన్నిసార్లు నిజంగా మన సాతాను కాదు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి, మాటల్లోనూ క్రియల్లో మనం ఏం చేస్తాము. ఇప్పుడు లోకస్తులు దోచుకున్నారంటే వదిలేసేయండి, అది లోకస్తులు 10 రూపాయలు కొట్టించారని తీసేసేయండి. కానీ మనం కూడా అదే ప్రయత్నం చేస్తాం. ఏం చెప్పండి, అక్రమం కదా ఇది? మనం కూడా అదే ఆ మోసం చేస్తాం, మనం కూడా మోసగాళ్ళం కదా కదా. కాబట్టి ఏంటంటే యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే ఆయన మన జీవిత గమ్యాన్ని, జీవిత దశను, మనకు ఒక సుస్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడమ్మా. ఒకవేళ మీరు నలిగిపోతూ ఉండొచ్చు, ఒకవేళ మీరు శ్రమలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ ఆ బాధల నుంచి మీకు నివృత్తి, శ్రమంలో నుంచి నివృత్తి, లేకపోతే ఆ యొక్క పోరాటంలో వచ్చి చిక్కుల్లో వచ్చి మీకు విడుదల కావాలంటే యేసు దగ్గరికి రండి. యేసు దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుసా? ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళ నా ఇద్దరు రండి, నా భారాన్ని మీ భారాన్ని నా మీద అయింది, మీ భారాన్ని నేను మోస్తాను. భర్త మీ భారాన్ని పోయినాడు. చాలాసార్లు ఇంటూ ఉంటాం, కానీ ఇంటో మనుషులు ఇంటూ ఉంటారు, కానీ ఇంటో వాళ్ళు కూడా మనం చూడరు సరిగ్గా. అంటే నేను బాహ్యంగా అనేది కాదు, అది బాహ్యం కాదు. కొన్నిసార్లు మనం ఇంటూ ఉంటాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని మనం చూడరు. ఎందుకంటే మన హృదయం ఎంతో నలిగిపోయింది, చితికిపోయింది, బాధతోనూ వేదంతోనూ మనం చితికిపోతున్నాం. అటువంటి బాధల నుంచి విడుదల కలిగేయడానికి, అటువంటి యొక్క బాధల నుంచి మీకు విడుదల ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితము యేసు నామధేయమున యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకానికి వచ్చి ఆ లోకంలో మనుషుల యొక్క జీవితాలని, మా జీవితాలని, వీళ్ళందరూ కూడా ఎన్నో పోరాటాల్లో, ఇబ్బందులు, చిక్కుల్లో ఉండ విగ్రహాలు చేస్తున్న వీళ్ళందరూ దేవుడు ఏం చేస్తాడంటే రక్షించి అని చేశాడు. అని మా దేవుడు ఏం చెప్పమంటారా? ఆనంద్ కుమార్ దేవుని చెప్పమంటారా? ఏదో డబ్బులు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు. ఏంటంటే మీ బోటు వాడికి, తెలియని వాడికి దేవుని సువార్తను తెలియపరిచి తద్వారా సిలువ పతాకాన్ని ఈ యొక్క ప్రాంతాల్లో ఎగురవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క మందిరాన్ని మేము నిర్మించాం. కాబట్టి మీరందరూ రండి, దేవుని వాక్యం వినండి, దేవుని శక్తిని పొందుకోండి. మీరు నిద్ర పట్టకపోతే ఏం చెప్పారు మీకు? విన్నారా? నేను ఏదో ఊరినే మిమ్మల్ని మభ్య పెడతాను కాదు నేనేది. ఒకప్పుడు మా నాన్నగారు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు మొదటి రక్షణ బంధం ఎలా జరిగిందంటే, నాకు చిన్నప్పుడు పోలియో వ్యాధి వచ్చిందండి. పోలియో వ్యాధి వచ్చినప్పుడు మా నాన్నగారు ఎక్కడో అడవిలో ఉంటాడు, నేను కూడా అడవిలో పుట్టాను. మీరు ఎందరో గ్రామం కుప్రవూరులో పుట్టాను. అడవి కాదు కావాలా కదా? అడవేనేది కాదు, నేను అడవిలో పుట్టాను చిన్నప్పుడు. ఏమైందంటే అప్పుడు ఏంటంటే మా నాన్నగారు అక్కడ అరణ్యంలో అక్కడ పనిచేస్తా ఉండే, అమరకం అంటే పనిచేస్తా ఉండారు. అప్పుడు రాత్రి కూడా ఏంటంటే ఒక దుష్ట శక్తి వచ్చి మా నాన్నగారు ఏం చేద్దంటే, నీవు నా విరోధి కాబోతున్నావు కాబట్టి నిన్ను మింగేస్తా అని ప్రతి రాత్రి ఏంటంటే ఆ చెట్టు మీద నుంచి దుష్ట శక్తి వచ్చి నాన్నగారు పడుకున్నప్పుడు ఏంటంటే ఆ దుష్ట శక్తి వచ్చింది నాన్నగారిని శోధించింది. దేనికి పడతాను చెప్పండి? మనం దెయ్యాలు అంటే ఏం చేస్తాం చెప్పండి? రాత్రి దెయ్యం కనపడింది ఏం చేస్తాం చెప్పండి? పొద్దున్నే ఎక్కడుంటాం? నేను మా నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఫోన్ కాల్స్ వస్తాయండి, పాస్టర్ గారు రాత్రి దెయ్యం వచ్చిందండి అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సంఘాన్ని లోపల ఏం చేస్తారు తెలుసా? వెంటనే దెయ్యం, కొన్నిసార్లు దెయ్యాలను కూడా దేవుడు వాడుకుంటాడు అనిపిస్తున్నాను నేను చెప్పాలంటే. ఆయన ఉద్దేశాన్ని జరిగించడానికి కొన్నిసార్లు, ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని జరిగించడానికి ఏంటంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం చాలా కాఠిన్యంగా వాడడం తెలుసా? మనలో ఏంటంటే గొప్ప రోషం ఉంది, పౌరుషం. కాబట్టి ఆ పౌరుషాన్ని, రోషాన్ని, కాఠిన్యాన్ని కలిగించాలంటే కొన్నిసార్లు దేవుడు కలిగించలే, కానీ దయ్యాలు మళ్ళీ కలిగిస్తున్న ఎవరో కదా. కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ రోజు ఎవరు చెప్పారు, మా నాన్నగారు చెప్పారంటే, మీరు దయచేసి మీరు మాస్టర్ గారు మీరు ఏం చేస్తారంటే, నేను బైబిల్ ఇస్తానండి, ఆ బైబిల్ తీసుకెళ్ళి మీరు మీ యొక్క తలగడ కింద మీరు దిండి కింద పెట్టుకోండి అని చెప్పారు. ఆ దిండి కింద పెట్టుకుంటే ఏమైంది తెలుసా? ఆ భూతం మారిపోయింది, ఆ దెయ్యం ఆ రోజు రాలేదు. ఏమంటే మనం ఏమవుతుంది చెప్పండి? ఆ భూతం రాకపోతే ఏం చేస్తాం? ఇంకేమంటారు? ఇప్పుడు విశ్వాసం ఎంతమంది వస్తుందిగా, భూతం పోయిందంటే దేవుని దగ్గరికి వెళ్తాం. కొన్నిసార్లు ఆ భూతాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? భూతాన్ని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? భూతాన్ని కూడా కదిలించాలంటే ఏ శక్తినైనా దేవుడు వాడుకుని ఏం చేస్తాడు? ఆ మనుషులే ఆ స్థానం నుంచి, ఆ స్థితి నుంచి అన్యులు కూడా దేవుడు వాడుకున్నాడు. కోరేషును వాడుకున్నాడు, సైరస్ను వాడుకున్నాడు, దర్యావేషును వాడుకున్నాడు. అనేక అన్య రాజులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు వాడుకునే తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాడు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహించి మాట్లాడేది ఏంటంటే, మీరు భయం చెందపడి, దిగులు చెందపడగా, చింతపడకూడదు. ఎందుకంటే మీ చింత యావత్తును యేసు మీద వేయండి. యేసయ్యను నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి. యేసయ్యను నమ్ముకోండి, మీకు మోక్షం వస్తుంది. ఎంతమంది మీకు మోక్షం కావాలి చెప్పండి? ఎంతమంది మీరు పరలోకం రావాలని కోరుకుంటున్నారు చెప్పండి?
చెప్పండి, ఎత్తండి, చేతులు ఎత్తండి. నేను కొంతమంది సగం ఎత్తున్నారు అంటే సగం పూర్తిగా పరలోకాలు కూడా సగం మధ్యలో ఆగిపోదాం అనుకుంటారు. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తుంది అందరూ. ఎత్తులందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరలోకం నాకు కావాలని చెప్పు. నా మాట చెప్పే మాట మీరు చెప్పండి. యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ మనిషి పరలోక రాజ్యము ప్రవేశించను. పరలోక రాజ్యం ప్రవేశిస్తారా? ఆ యొక్క యేసుని మీరు కలుసుకోండి, ఆ యేసుని మీరు విశ్వసించండి. మీ జీవితాలు మారిపోతాయి. మీ యొక్క వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని వ్యాపారం ఒకరోజు పెరుగుద్ది తగ్గుద్ది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకేంటంటే దేవుడు పరలోకాన్ని దేవుడు మనకి తీసుకువెళ్తాడు. మోక్ష ప్రాప్తి మనకి ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి యేసు ఎవరు చెప్పండి? సజీవుడైనటువంటి, మరొకసారి అందరూ చెప్పండి, యేసు సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. పొద్దున్న రత్నకుమార్ అడిగాడు, పల్లెటూళ్ళు భోజనాలు పెద్దలకాడ చేస్తారు కానీ పెద్దలకాడ కూర్చారు. అందుకనే చాలా త్వరగా ముగిస్తున్నాం అనమాట. మరి చాలా చక్కని విషయాలు మనం విన్నాం. దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుని మీద మన విశ్వాసం వచ్చి దేవుని వరకు కనిపెట్టుకొచ్చుంటే తగిన కాలంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. కానీ మనం మనసులోకి తలంపు వస్తుంది, ఊహ వస్తుంది, చేద్దామని అనుకుంటాం. కానీ ఒక కాల పరిమితిని దేవునికి పెడతాం. కాల పరిమితి అంటే ఈ టైంలో చేయాల్సిందే నువ్వు. మరి కొన్నిసార్లు ఆయనకు కూడా ఒక టైం ఉంటుంది కదా. మనకి ఈ టైం అంటే ఆయనకు కూడా ఒక టైం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది టైం. మరి మీ టైంలో మీరు చేయండి అని ఎవరన్నా అడుగుతాం మనం? ఎవరు అడగం. ఏమంటాం? మా టైంలో మేము చెప్పిన ప్రకారం మీరు చేయండి అంటాం. కానీ దేవుడు ఆయన టైం వచ్చినప్పుడు ఆయన పద్ధతిలో ఆయన చిత్తానుసారంగా ఏదైనా సరే జరిగిస్తాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? వేచి చూడాల్సిందే. అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చాలా ప్రయత్నాలు విఫలమైపోతాయి. కొన్ని ప్రయత్నాలు విఫలమైపోయినప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? నీరసం వస్తుంది, మన ప్లాన్ మారిపోతుంది, మనసులో ఉన్న ప్లాన్ మారిపోతుంది, ఇంకొత్త ప్లాన్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో కూడా మారడు. అందుకని మరి ఈ విషయంలో మనం ఆలోచించి వస్తే మరి అనంత కుమార్ గారు చాలా మరి ఏమన్నారంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. అంటే నాకు చాలా గట్టాడు అనమాట. ఎందుకు కట్టాడు చెప్పంటావా? దీనికోసం ప్లాన్ వేసుకుని నా దగ్గర తీసుకొచ్చాడు. ఎంత ప్లాన్ చేశాడంటే మొత్తం సైట్ అంతా ప్లాన్ వేసేసాడు. సైట్ అంతా ప్లాన్ వేసి నా దగ్గర తీసుకొచ్చి ఈ ప్లాన్ బాగుంది బాబాయ్ అన్నాడు. సరే బాగానే ఉంది బాబు, మన దగ్గర ఫైనాన్షియల్గా మనం ఆలోచించాలి కదా అన్నాను నేను. అన్న తర్వాత ఆ ప్లాన్ కదలే ఇంకో ప్లాన్ మార్చేసి మరి కుప్పురావులో ఈ 2-3 గ్రామాలకు సంబంధించింది, లేకపోతే పక్కన కంటేరు ఉంది కదా వీటికి సంబంధించిందే కదా, అందుకనే చిన్న ప్లాన్ వేస్తుందా బాబు అన్నాను నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ వేసేసి అన్నాడు, ఇంజనీర్ అదేం బాగాలేదు అన్నాడు. బాబాయ్ ఇంజనీర్ ఈ ప్లానే బాగుంటుందన్నాడు. అసలు ఇంజనీర్ నువ్వు వాడుకుంటున్నావా లేకపోతే నువ్వు వాడుకుంటావా ఇంజనీర్ ప్లానా? చాలా ప్రయత్నం చేశాను. ఎందుకంటే మరి ఆనంద్ కుమార్ గారి మనసులో ఒక ఆలోచన ఉంది. ఆలోచన అంటే చెప్పమంటారా? ఎక్కడికి రాజధాని వచ్చింది ఈ చర్చి కూడా సాల్తో అది ఆనంద్ కుమార్ ఆలోచన. ఈ చర్చి కూడా సాల్తో ఇంకో పెద్ద చర్చి కడితే బాగుంటుంది అన్నట్టు ఉందన్నమాట. కానీ ఇప్పుడు నాకేముందంటే ఇప్పుడు విజయవాడలో ఏమో చాలా భారీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు. రెండవది ఏంటంటే దానిలో నుంచి మనం తీసి ఇవ్వడానికి డబ్బులు అక్కడ లేవు, అయిపోయింది. భారీ ప్రాజెక్టు కోసం డబ్బులు చాలా ఖర్చు అయిపోయింది. మరి ఇదంతా ఎలా పూర్తి చేయాలి అని కొంచెం సస్పెన్స్లో పడ్డాను. తర్వాత రెండోసారి చెప్పాను ప్లాన్ మార్చుకుంటాడేమని అన్నాను. అబ్బాయి కొంత నువ్వు పెట్టుకో ఖర్చు, తప్పకుండా కొంత నువ్వు పెట్టుకుంటే కొంత నేను పెట్టుకుంటాను అన్నాను.
ఎంత పెట్టుకున్నాడో నాకు ఐడియా లేదు, కానీ మాత్రం ప్రాణం మాత్రం మార్చాడండి. అది ఆనంద కుమార్లో గొప్పతనం. అయితే ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా భారంతో కూడినటువంటి పని. కొంచెం భారం కాదండి, చాలా భారంతో కూడిన పని. ఆ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఏదైనా ఇలాంటి చర్చెస్ కట్టాల్సి వచ్చినప్పుడు మనం, అబ్బాయి మీరు సంఘస్థులు మీరు సైట్ కొనుక్కోండి, మేము చర్చ కట్టిస్తాం. ఆనందం ఎంత బాగుంటావు చెప్పాలి కూడా అయిపోయేసరికి. ఎందుకంటే సుమారుగా 8 లక్షలు అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అంతేనా ఆనందం? అంటే సైట్ కాకుండా 8 లక్షలు అయింది అనుకున్నాను. సరే మరి ఆనందం ఇప్పుడు ఎంత పెట్టుకున్నాడో, మరి ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టాడో, ఇప్పుడు నాకు ఇంకెంత ఇవ్వాలో మీ ఇద్దరు లెక్కలు తెలుసుకోవాలి. దయచేసి మీరు మా ఇద్దరు కోట రాకుండా చూడండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అంటే చర్చలు తీసి ఇవ్వడం కాదు, దేవుడు నాకు ఇచ్చిన టైపులో నుంచి, నాకు ఇచ్చిన దశభాగాల నుంచి నేను 12 వంతులు తీస్తానండి. అది అంటుంది మా పాస్టమ్ గారు అంటే చెప్తున్నాను. ఉదాహరణ పాస్టమ్ గారు అంటుంది పేదలకు ఒక భాగం తీయాలంటుంది. సరే ఆమె భాగం ఆమె తీస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంటుంది హాస్టల్కి ఒక భాగం తీయాలంటుంది. తర్వాత 3వ భాగం 4వ భాగం ఏంటో తెలుసా, ఈ నెలంతా కాపాడిన తర్వాత ఇంకో భాగం తీయాలంటుంది. ఈ భాగాలు ఎక్కువైపోతాయేమో అన్నాను నేను. అయితే నిజమే దేవునికి స్తోత్రం. దేవునికి ఏదో మనం ఎప్పుడో కానుక పట్టుకెళ్ళి ఇవ్వటం కాదు. మనం దేవుని వాళ్ళని దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ముఖ్యమైన విషయం దేవుని భాగాన్ని దేవునికి ఖచ్చితంగా ఇచ్చేసి. ఇప్పుడు అనేక చోట్ల వచ్చిన సందర్భంలో ఏంటంటే, చాలామంది మనం ఉంటున్నాం. సరే మరి ఎవరు నేనున్నాను, నాన్నే చెప్పుకుంటాను కాసేపు. నేనున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను. నాకు ఎవరో సాయం చేయలేదు, ఏదో రకంగా దేవుడు సాయం చేసాడు, ఇల్లు కట్టుకున్నాం. కానీ ఒక ఇల్లు ఒకళ్ళు కట్టుకుంటున్నాం. మరి మన సంఘం అంతా కలిసి ఒక మందిరం కట్టుకోవడం పెద్ద ఆశ్చర్యమా? మీరంతా ఏకీభవిస్తే చెప్పండి, మీరు ఆలోచించండి. సంఘం అంతా కలిసి ఒక మందిరం కట్టుకుంటే పెద్ద ఆశ్చర్యమా? ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకంటే మన హృదయంలో యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన జీవితాల్లో త్యాగం అనేది ఉండాలి. దేవుని కోసం మనం ఇవ్వటం, దేవుని కోసం చేయటం, దేవుని కోసం ప్రయాసపడటం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఒక్క మందిరం కాదు, ఎన్ని చోట్లైనా ఎన్ని మందిరాలైనా ప్రతి స్థలంలో కూడా, ప్రతి సంఘం ఉన్న ప్రతి చోట కూడా మందిరం కట్టించడం చాలా సులువది, చాలా సులువది. కానీ ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి నాకు కొంచెం భయం వచ్చింది. బాబాయ్ రేపు పొద్దున వస్తున్నాను అంటాడు. అంటే పొద్దున వస్తామని పొలికి డబ్బులు ఇవ్వాలి, పట్టుబడాలకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ చూస్తే నాకు కొంచెం చివరిలో కొంచెం ఆదాయం అనిపించింది. కానీ దేవుడు ఇంకో రకంగా సాయం చేశాడు. సాయం చేస్తే దేవుని కృపను బట్టి ఎంతో మరి భారంగా ప్రార్థన చేయటం వల్ల మీరు, అలాగే మాకు విజయవాడలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి కదా, మరి సంఘం అంటే మరి మాకు స్థానిక సంఘం, ఆ పక్కన ఉన్నటువంటి కృష్ణలంక సంఘం, ఆ పక్కన ఉన్నటువంటి మరి ఏది ప్రకాష్ నగర్, ఈ సంఘాలన్నీ ఉన్నాయి. అందరికీ వర్తమానం తెలుసు, అందరూ ప్రార్థన చేశారు. రెండవ ఇంకో మాట, చిన్న మాట ఏంటంటే, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒకరికి ఏం చేయాలి, సహకరించుకోవాలి. మనం ఇక్కడ మనీ కడుతున్నాం అనుకోండి, మిగిలిన వాళ్ళు అంటే మీరు ఏదో విరాళాలు ధారాళంగా పట్టుకొచ్చి కుమ్మరించేయండి అని కాదు. దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున ప్రేరేపించబడిన వాడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల దేవుడు మన ఏం చేస్తాడంటే బహుగా దీవిస్తాడు. వాళ్ళ మందిరం అండి మాకేం పని, వీళ్ళ మందిరం అండి మాకేం పని, అంతా ఇది ఎవరి మందిరం కాదు. ఎవరి మందిరం ఇది? ఇది నా పేరుందా, ఆనంద పేరుందా? ఎవరి పేరుందా? ఆనందం. ఎన్ని పేరు ఉన్నట్టుంది నాకు అనుమానం. ఇది ఎవరిది కాదు, ఈ స్వాచ్ఛం ఎవరిది? దేవుంది. మనం ఏ పని ఎక్కడ చేస్తున్నా సరే అంతా దేవుంది, దేవుని కోసమే చేస్తున్నాం. దీన్ని అనుభవించడానికి మన సొంత ఒకే కాదు, దేవుని పరిచర్య కోసం చేస్తున్నాం. అందుకని ఎక్కువగా సహకరించండి, ఎక్కువగా దేవుని కోసం ఇవ్వడం అనేది మీరు నేర్చుకోవలసిందిగా నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇంకా మరి ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నాయేమో వాటన్నిటికీ కూడా మీరు సహకరించి పనుల్లో ఎక్కిపించి ఆనందం మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అంటే, అసలు అప్పటి నుంచి కూడా వరకు ఉద్యోగానికి వ్యాపారం చేయని వాళ్ళు, ఉద్యోగం చేయని వాళ్ళు,
అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఇక్కడే కూర్చొని పనిచేశారు. చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందకరమైన. డబ్బులు కూర్చోలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు. ఆ తర్వాత మరి చాకరీ చేయగలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు ఏం చేయొచ్చు. ఏదైనా సరే దేవుని కోసం చేయటం ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు అందరికీ చాలా సంతోషంగా ఉంది, కానీ రేపు మరి మా ఆనంద రేపటి నుంచి ఒక సమస్య ఎదుర్కొంటున్నాడు. చెప్పమంటారా ఆ సమస్య ఏంటి? మందిని పెద్దది కట్టించాం కానీ 1/4 ఉండాలి దీంట్లో. ఎంతమంది ఉన్నారండి? సగమే ఉన్నారండి దీంట్లో. ఇప్పుడు మరి విశ్వాసాల మీద మీ మీద ఒక భారం పడింది. ఏంటి భారం ఏంటి?